స్లీప్ డిజార్డర్స్, నిద్ర లోపం తరచుగా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తూ ఉంటాం. వాస్తవానికి ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ మీరు గమనిస్తే ఆల్మోస్ట్ లేట్ ఇన్ ద నైట్ వరకు యాక్టివిటీ మెయింటైన్ చేయడం తరచుగా గమనిస్తాం. అలాగే అడాప్టేషన్ ఆఫ్ వెస్టర్న్ మోడ్ వల్ల నైట్ షిఫ్ట్స్, నైట్ మేలుకోవడం అనేది తరచుగా గమనిస్తూనే ఉన్నాం. వీటి కారణంగా నిద్రభంగం అనేది కలుగుతుంది. నేచర్‌కి ఎప్పుడైతే అగెయిన్స్ట్‌గా మనం వెళ్తున్నామో సహజంగానే శరీరంలో మార్పులు జరుగుతాయి. మీరు మర్చిపోని విషయం ఏంటంటే బ్రెయిన్ అనేది చాలా సెన్సిటివ్. ఒక్కసారి మార్పులు జరిగిన తర్వాత దాన్ని రివర్స్ చేయడం చాలా చాలా డిఫికల్టీ. అయితే నిద్రే కదా అని నెగ్లెక్ట్ చేయొద్దండి. నిద్ర కారణంగా బ్లడ్ ప్రెషర్ పెరుగుద్ది, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, స్ట్రెస్ లెవెల్స్ పెరిగినందుకు మానసిక ఒత్తిడులొస్తాయి, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఫర్టిలిటీ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే మీ ఇమ్యూనిటీ లోపించే విధంగా ఈ నిద్ర ప్రాబ్లం క్రియేట్ చేసేదానికి ఆస్కారం ఉంది. అందుకోసమే నిద్ర అనేది చాలా క్రూషియల్. ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్‌కి, వర్కింగ్ కెపాసిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే నిద్రని నెగ్లెక్ట్ చేసిన దానివల్ల బ్రెయిన్ అటాక్, హార్ట్ అటాక్, కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. కాబట్టి అలాంటివి తీవ్రమైన పరిణామాలు రాకుండా జీవితకాలంలో మనం సుఖంగా ఉండాలి అంటే నిద్ర ప్రాపర్గా పోవడం ముఖ్యం. మరి ఈ నిద్ర కూడా అరౌండ్ 8 to 9 అవర్స్ ఈజ్ ద రికమెండెడ్ కంఫర్టబుల్ జోన్. అయితే అడల్ట్ పాపులేషన్లో పర్టికులర్లీ అరౌండ్ 40 to 60 మధ్యన 7 to 8 అవర్స్ పడుకున్న బాడీలీ బెనిఫిట్స్ ఉన్నాయి. అది కూడా దీర్ఘకాలంలో. ఏదో 4 రోజులు నిద్రపోవడం అనేది బెనిఫిషియల్ ఎఫెక్ట్ కాదు. ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏవైతే మనం ఆర్టిఫిషియల్గా నిద్రపుచ్చే విధంగా చేసుకుంటామో అది స్లీపింగ్ ట్యాబ్లెట్స్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇంకేదైనా వ్యసనాలు కావచ్చు, వీటి వల్ల వచ్చే నిద్ర మీకు బెనిఫిషియల్ కాదు. తర్వాత చాలామందిలో ఒక అపోహ ఉంది. ఎప్పుడైతే ఏంది నిద్రపోతే సరిపోతుంది కదా అని చెప్పి రాత్రులు మేల్కొని పగలంతా నిద్రపోతారు. దానివల్ల మనకి సమస్య వస్తుంది. ఎందుకంటే రాత్రులు మేల్కొన్నందువల్ల ఏవైతే బ్రెయిన్‌లో ప్రక్రియలు జరగాలో అవి జరగవు. డే టైమ్ పడుకున్నందువల్ల మీకు ఏదైతే సహజంగా బెనిఫిట్స్ రావాలో అవి రావు. అందుకోసమే వీట్లి కారణంగా స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి హ్యాపీ హార్మోన్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. కాబట్టి ఇది దీర్ఘకాలంలో ఇలాగ మెయింటైన్ చేసినందువల్ల చాలా రకాలుగా బాడీలి బెనిఫిట్స్ మీరు కోల్పోతున్నారు. అందుకోసం నిద్ర సమంగా పడుకునే విధంగా మీరు చేసుకోవడం ముఖ్యం. దీనికి ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఉదయం లెయ్యడం, రాత్రి పడుకోవడం అనేది ఒక ప్రక్రియ ఏదైతే ఎక్సర్సైజ్‌గా మనం గమనించాలో ఆ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేసిన దానివల్ల ఈ రెగ్యులారిటీ అనేది మెయింటైన్ అవుతది. ఆ కారణంగా మనకి ఏవైతే సీరియస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి లేవనెత్తకుండా మనం నివారించుకోవచ్చు.